హ్మ్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయాలా? ఏంట్రా మామ ఏం చేస్తున్నా? వచ్చేసాడు ఈడు. లాస్ట్ టైం వీడియో చేద్దామంటే రాలేదు కానీ ఇప్పుడు మాత్రం వస్తాడు. ఏంట్రా గొనుగుతున్నా? ఆ! ఏం లేదురా, మన వీడియోస్‌కి అన్నీ 1 కేబీస్ వచ్చినాయి చూసావా? ఏయ్ అవునా? నాకు తెలుసురా మన ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తారని. ఆ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు కొలాబరేషన్ కాంటాక్ట్ అవుతారేమో. మనం కొంచెం బిజీగా ఉన్నామని చెప్పు. ఒరేయ్ పనికిమాలినోడా! కనీసం ఆ యూట్యూబ్ స్టాటిస్టిక్స్ అన్నా చూడరా! కనీసం సగం వీడియోస్‌కి కూడా 1K దాటలేదురా! కూల్ మ్యాన్, మనం పెట్టి 6 వారాలేగా అయ్యింది. అప్పుడే అంత అత్యాస పడబాకు. అత్యాస బొక్క తడిసిపోతుంది ఇక్కడ ఒక వీడియో చేయడానికి. నిజమేరా. మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నా ఆ కష్టం ఎవరికీ తెలియదు. అసలు కార్టూన్స్ చెప్పడానికే మనం ఎంత కష్టపడుతున్నాం కదా. మరి కార్టూన్స్ చేసేవాళ్ళు ఇంకెంత కష్టపడతారో. మళ్ళీ అందులో చాలా కార్టూన్స్ వరకు హిట్ అయినా కానీ పాపులర్ అవ్వలేదు. ఏ మ్యాన్, ఎవరికి తెలియపోతే ఏంట్రా, మనం చెప్దాం ఈరోజు. హమ్మయ్య! కంటెంట్ దొరికేసిందిరా. నేను లిస్ట్ రెడీ చేస్తా కానీ నువ్వు చెప్పలా రెడీ అయిపో. నేను ఎప్పుడూ రెడీనేరా. అందరిలాగా అందరికీ తెలిసిన కార్టూన్స్ చెప్తావా ఏంటి? హే మ్యాన్, మనం చెప్పే ఈ కార్టూన్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఈ వీకెండ్కి ఒక సిరీస్ వస్తుంది తెలుసా? నాకు తెలుసురా నువ్వేం సిరీస్ చెప్తావో. మనం అప్పుడు కలిసి చూసిన కార్టూన్ సిరీసేగా. నీకు అన్నీ తెలుసు మావా, మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి ఈ టాప్ సిరీస్ నో వన్ నోస్. ఏయ్ అయితే హెచ్వి కార్టూన్స్లో మంచి వీడియో వస్తుందన్నమాట. మరి అయితే నేను ఇంట్రో స్టార్ట్ చేసేనా? చెప్పే మావా, నిన్నవాడు ఆపేది. ఓకే, వెల్కమ్ టు హెచ్వి కార్టూన్స్. ఫస్ట్ ఏ సిరీస్ పెట్టాలా అని చూస్తే ఫస్ట్ దొరికింది నాకు ఈ గ్రావిటీ ఫాల్ సిరీస్. ఈ సిరీస్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మిస్టరీ మూమెంట్స్ ఈ స్టోరీకి చాలా ప్లస్ పాయింట్. ఈ సిరీస్లో డిప్పర్ అండ్ మ్యాబెల్ అనే ట్విన్స్ సమ్మర్ హాలిడేస్ కోసం గ్రావిటీ ఫాల్స్ అనే టౌన్కి వెళ్తారు. ఫస్ట్ చూస్తే నార్మల్గా అనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెంగా ఆ ప్లేస్లో ఉన్న సీక్రెట్స్ రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డిప్పర్కి దొరికిన ఒక మిస్టీరియస్ బుక్ వల్ల సూపర్ న్యాచురల్ క్రియేచర్స్, హిడెన్ కోడ్స్, స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అనేవి బయటకు వస్తాయి. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త మిస్టరీ ఉంటుంది, కానీ అన్నీ లాస్ట్కి కనెక్ట్ అయ్యి ఒక పెద్ద స్టోరీగా మారిపోతాయి. కామెడీ, మిస్టరీ, ఎమోషన్ అన్నీ మిక్స్ అయ్యి గ్రావిటీ ఫాల్స్ని చాలా యూనిక్గా మార్చేశాయి. అందుకే ఈ సిరీస్ చూసిన వాళ్ళకి ఆ వరల్డ్ నుంచి బయట రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కంటెంట్ చాలా బాగున్నా మన ఇండియాలో ఎక్కువ పాపులర్ అవ్వలేదు. ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ సిరీస్ వచ్చేసి జనరేటెడ్ రెక్స్. బేసిక్గా మనలో చాలామందికి బెంటెన్ అంటే ఇష్టం, పచ్చిగా చెప్పాలంటే పిచ్చి. కార్టూన్ నెట్వర్క్లో బెంటెనిసన్ లాంటి ఇంకో క్యారెక్టరే ఈ రెక్స్ గాడు. ఈ రెక్స్ బాబాయ్ సూపర్ పవర్ వచ్చేసి వాడి హ్యాండ్స్ని డిఫరెంట్ వెపన్స్లో మార్చుకొని బ్యాటిల్ చేస్తాడు. మన వైపు ఈ కార్టూన్ సిరీస్ అంత ఫేమస్ కాదు, కానీ దీని క్రేజ్ ఏ రకంగా ఉంటుందంటే ఫ్యాన్స్ హెవీగా డిమాండ్ చేయడం వల్ల కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు బెంటెన్ అండ్ జనరేటర్ ఎక్స్ని కొలాబ్ చేస్తూ యునైటెడ్ హీరోస్ అని ఓ స్పెషల్ ఎపిసోడ్సే తీశారు. అవి కూడా అదిరిపోతాయి. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఏ సిరీస్ అంటే ట్రోన్ అప్రైజింగ్. ఈ సిరీస్ ట్రోన్ మూవీ యూనివర్స్లో జరుగుతుంది. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మెయిన్గా బెక్ అనే క్యారెక్టర్ ఒక నార్మల్ ప్రోగ్రామ్ నుండి రెబల్ లీడర్గా ఎలా మారాడు అనే దాని మీద బేస్ అయి ఉండిద్ది. సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్న క్లూ రూల్లో అందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడే మన ట్రోన్ వచ్చి బెక్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ట్రోన్ గైడెన్స్తో బెక్ ట్రోన్ లెగసీని కంటిన్యూ చేస్తాడు. ఆ ఫైట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఈ సిరీస్లో యానిమేషన్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్, లైటింగ్, బైక్ ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయి. స్టోరీ కూడా సింపుల్గా కాదు, ఫ్రీడమ్ కోసం జరిగే సీన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ చాలామందికి ఈ సిరీస్ గురించి తెలియదు. తర్వాత కార్టూన్ సిరీస్ అవెంజర్స్ ఎర్త్ మైటియెస్ట్ హీరోస్. అవెంజర్స్ అసెంబుల్ తర్వాత నేను ఆరెంజ్లో ఎగ్జైట్ అయిన సిరీసే ఈ ఎర్త్ మైటియెస్ట్ హీరోస్. ఇందులో మన 6 అవెంజర్స్తో పాటు యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్, బ్లాక్ ప్యాంథర్, స్పైడర్ మ్యాన్ లాంటి రకరకాల హీరోస్ ఉంటానే ఉంటారు. వీళ్ళతో పాటు ఎదవలకి ఏమైనా కొదవా అన్నట్టు ఎపిసోడ్ పెరిగే కొద్దీ లోకి, హైడ్రో, గ్రావిటో, అల్ట్రాన్, గెలాక్టస్ లాంటి పెద్ద విలన్స్ వస్తారు. వీళ్ళందరితో పాటు లాస్ట్లో యంగ్ అవెంజర్స్ క్యామియో అయితే అదిరిపోద్ది. ప్రతి మార్వెల్ ఫ్యాన్ తప్పకుండా చూడాల్సిన సిరీసే ఇది. Hear me, Galactus. I am Thor the Thunderer. ఇంకా లాస్ట్ ఇది స్కూబిడు.
స్కూబిడూ సిరీస్ మాకెందుకు తెలియదు అనుకుంటున్నారా? స్కూబిడూ అందరికీ తెలుసు, కానీ స్కూబిడూలో ఈ మిస్టరీ ఇన్కార్పొరేటెడ్ గురించి మ్యాక్స్ చాలామందికి ఐడియా ఉండదు. మనకు ముందు నుండి తెలిసిన స్కూబిడూ స్టోరీ సింపుల్ మిస్టరీస్లో ఉంటాయి, కానీ ఈ సిరీస్లో స్టోరీ కొంచెం సీరియస్గా కంటిన్యూస్గా నడుస్తూ ఉండేది. ఫ్రెడ్, డాఫ్నీ, వెల్మా, షాగీ, స్కూబీ గ్యాంగ్ అందరూ కలిసి క్రిస్టల్ కోవ్ అనే టౌన్లో జరిగే స్ట్రేంజ్ మిస్టరీస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి కేసు వెనక ఒక పెద్ద సీక్రెట్ కనెక్ట్ అయి ఉంటుంది. కొంచెం కొంచెంగా క్లూస్ని గ్యాదర్ చేస్తూ లాస్ట్గా ఒక బిగ్ మిస్టరీగా రివీల్ చేస్తారు. ఈ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్, డార్క్ ఎలిమెంట్, స్టోరీ డెప్త్, లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందుకే స్కూబిడూలో ఈ వర్షన్ చాలా యూనిక్గా ఉండిద్ది. స్కూబిడూ గురించి చాలామంది తెలుసు, కానీ స్కూబిడూలో ఈ సిరీస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో అది ఫ్రెండ్స్, ఈ కార్టూన్ సిరీస్ మీరు చూడాలనుకుంటే స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అయితే సరిపోద్ది. అంతేకాకుండా ఇప్పుడు ఈ లిస్ట్లో మీరు చూసినా చూడాలనుకున్న కార్టూన్ సిరీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ యానిమే అప్డేట్స్ వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.